బాగా ఆలోచించండి మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు. నర్సాపూర్ అభివృద్ధి అయిందంటే గీ గులాబీ జెండానే కదా. మీరు ఒక 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద నర్సాపూర్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండదు గుండె మీద చేసుకొని చెప్పుంది. కేసీఆర్ రాకముందు కారు గుర్తు గెలవక ముందు నర్సాపూర్ ఒక పల్లెటూరు. కానీ కారు గుర్తు గెలిచిన పోయిన 10 ఏళ్లల్లా నర్సాపూర్ రోడ్లు మారినాయా లేవా? బటర్ఫ్లై లైట్లు ఫుట్పాత్లు వచ్చినాయా లేవా? గల్లీలలో రోడ్లు వచ్చినాయా లేవా? గా కొత్త బస్టాండ్ కేసీఆర్ కట్టిండా లేదా? గా బస్సు డిపో ఎవరు తెచ్చిండ్రు? గా చెరువు ఎవరు మంచిగా చేసిండ్రు? అరే గా మున్సిపల్ పెద్ద బిల్డింగ్ ఎవరు కట్టిండ్రు? నర్సాపూర్ మున్సిపాలిటీ ఎవరు చేసిండ్రు? నర్సాపూర్కు ఆర్డీఓ ఆఫీస్ ఎవరు తెచ్చిండ్రు? నర్సాపూర్ రూపురేఖలు మార్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా? అరే మంచినీళ్ళకు 3 వద్దులకు 4 వద్దులకు నల్లొచ్చు. కేసీఆర్ సార్ వచ్చినాక రోజు మంచినీళ్ళు వచ్చేటట్టు చేసిండా లేదా? మంచినీళ్ళు ఇచ్చింది కేసీఆర్. ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిండు కదా. 200 పెన్షన్కి అవ్వకు 2000 ఎవరు ఇచ్చిండ్రు? కేసీఆర్ గారు ఇచ్చిందా లేదా? ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నేను 4000 ఇస్తా, నేను గెలవంగానే 4000 ఇస్తా. మరి గెలిచి 2 ఏళ్ళని అర్థమైంది, వచ్చినాయా 4000? నేను మా అవ్వని అడుగుతున్నా, మా తాతకు చెప్తున్నా, ఎవడన్నా కాంగ్రెస్ వాడు రేపు ఓటేయమంటే బిడ్డని 4000 తీసుకురాపోరా, తెచ్చినాకనే ఓటని బల్ల మీద గట్టిగా గుద్ది చెప్పుని. ఇప్పుడు 26 నెలలు, నెలకు 2000 అంటే 52,000 బాకీ పడ్డాడు. మా అవ్వకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి 52,000 బాకీ పడ్డాడు. ఎవడన్నా వచ్చి ఓటేయని 5,000 ఇచ్చిండు అనుకో, 5 తీసుకో, 52,000 5 పోతే ఇంకెంత? 47 దేపోరా అని చెప్పు. 2,000 ఇచ్చిండు అనుకో, 2 తీసుకో, 50 దేపోరా అని చెప్పు. 50 తెచ్చినాకనే ఓటని చెప్పాలి. ఇది మోసం కాదా?